శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. అష్టమ భావం ఉంది. ఆయుష్ గురించి మనం మాట్లాడతాం. ఆయుష్ గురించి ఎప్పుడు మాట్లాడేటప్పుడు షష్ఠ స్థానంలో కూడా ఎటువంటి గ్రహాలు ఉన్నాయని మనం చూసుకోవాలి. ఆరో ఇల్లు బాగుంటే అష్టమ స్థానానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఆరో ఇంట్లో పాపగ్రహాలుండి ఇబ్బంది పెట్టే శత్రుగ్రహాలుండి గ్రహ యుద్ధం కానీ జరుగుతోనంటే మీ హెల్త్ అటాక్స్ ఆరో ఇంట్లో జరుగుతుంది. దాని ప్రభావం అష్టమ భావంలో కనబడుతుంది. ఇక్కడ అటాక్ జరిగిందంటే దానికి క్రానిక్ ఇష్యూగా అష్టమ భావంలో కనబడుతుంది. అంటే ఇట్స్ లైక్ ఎ మిర్రర్. ఆరో ఇంట్లో ఏ యుద్ధం జరిగినా దాని యొక్క ప్రభావం 8వ ఇంట్లో కనబడుతుంటుంది. అంటే అది 8వ ఇంట్లను బాగు చేయాలనుకుంటే ముందు ఆరో ఇంట్ని కరెక్షన్ చేసుకోవాలి. సో మీ ఆరో ఇంట్లో లగ్నాత ఆ షష్ఠ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి గ్రహాలు అక్కడికి వస్తున్నాయి, గోచార రీత్యా ఎప్పుడు పాపగ్రహాలు వస్తున్నాయి చూసుకుని దాన్ని బట్టి దాని చేయడం సంస్కార యజ్ఞాలు కానీ యోగాలు కానీ అభిషేకాలు కానీ ఇటువంటి ఏం చేయాలో గ్రహస్థితి ప్రకారం తెలుసుకుని అది చేసుకోగలిగితే మీ ఆరోగ్యాన్ని మీరు కరెక్ట్ చేసుకున్నట్టే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ దెబ్బ తగిలితే మీరు పైన మా యాంటీబయాటిక్ ఏదో రాసేస్తారు, కానీ లోపల ఉన్న ఊండ్లాగా ఉంటుంది కదా. సో లోపల ఉన్న దెబ్బ మానాలి అంటే ఆరో భావం చూడాలి, పైన ఉన్న దెబ్బను మాన్చాలంటే 8వ భావం అనుకోండి. సో ఆరో భావాన్ని కరెక్ట్ చేస్తే రూట్ లెవెల్స్ నుండి కూడా మీకు ఆ రోగం అనేది కంటిన్యూ అవ్వదు. లేకపోతే పైన మన యాంటీబయాటిక్ వేసిన తర్వాత రేపు అది మళ్ళీ లేచి పైకి వచ్చే అవకాశం ఉంది. డాక్టర్స్ చెప్తారు కదా, సేమ్ థింగ్. అంచేత మీ జాతకంలో మీకు ఆరోగ్యం బాగలేదు, ఏదైనా క్రానిక్ ఇష్యూ వచ్చి మీ మెడికల్లో చాలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే 6th హౌస్ చూసి కరెక్షన్ చేసుకోండి. 8th హౌస్లో దాని ఇంపాక్ట్ అది కనబడుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ.